హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎట్లున్నావు? సూపర్. తెలుస్తుంది నీ ఫేస్ లా. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే బాగా ట్రెండింగ్ అవుతుంది మీ సినిమా అయితే. ఓకే. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఎస్ గుడ్ బ్రో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే 22 రిలీజ్ చాలా టెన్షన్ గా ఉంది. దాంతో పాటు ఇట్లా అడావడి చేస్తుంటే కొంచెం హ్యాపీగా ఉంది. ఇంకోటి గైస్, నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను కాలు మీద కాలు ఎందుకు వేసుకొని కూర్చున్నానంటే, ఈ బ్రో నాకు తెలుసు, సినిమా కూడా చూపించాడు ఈ మధ్య కాలంలో. ఇగో నిన్ననే అనుకుంటా, నిన్ననే సినిమా అయితే ప్రివ్యూ చేసి చూపించాడు జర్నలిస్ట్లకి, యాంకర్స్కి, అందరికీ. సో సినిమా చూశాను, అమ్మ తోడు. సినిమా రిలీజ్ అయినాక చూడు, ఆ బ్రో లైఫ్ మారిపోతుంది. సినిమా మాత్రం పక్కా హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే నేను సినిమా చూసినా కాబట్టి చెప్తున్నా. గైస్ పక్కా చూడండి, మిస్ కాకండి. సో చెప్పాను గైస్, అది మన లెక్క. సో చెప్పు బ్రో, ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేనైతే సినిమా చూసినా, మస్తు తీసినావు సినిమా అయితే. థ్యాంక్ యూ బ్రో. సో ఏంటి అసలు అసలు నీ సినిమా ఎందుకు చూడాలి చెప్పు? ఎందుకు చూడాలి ఏంటంటే బ్రో, అంటే సినిమా ఒక పల్లెటూరు నేపథ్యంలో చాలా నీట్గా వచ్చింది. అంటే ఇప్పటి వరకు మనం చాలా సినిమాలు మాస్గా ఉండేది, సిటీ కల్చర్ లోనే ఉంటది. విలేజ్ కల్చర్ లో మొన్న ఈ మధ్య సినిమా బండి వచ్చింది, ఎట్ ద సేమ్ టైం బలగం వచ్చింది. అట్లా ఒకప్పుడు సిటీ కల్చర్ హిట్ అయ్యాయి, ఇప్పుడు విలేజ్ కాన్సెప్ట్ కొంచెం జనాల్లోకి వెళ్తుంది. అట్లానే ఎంచుకోలేదు, ఆ కథ కంటెంట్ సూపర్ గా ఉంటది. దాని గురించి నేను దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే రా భయ్, సినిమా అయితే బాగుంది అంటున్నావు, కానీ ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పినావు, బలగం కేర్ ఆఫ్ కంచనపల్లం అని చెప్పావు. ఓకే. ఆ సినిమా చూసుకున్నట్టయితే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు నీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ దేనికి బ్రో? సినిమా తీయడానికి బ్యాక్గ్రౌండ్ అంటారు, నాకు అర్థం కాదు. అరే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కదా ఆడియన్స్ కి ఎక్కుతుంది, ఆడియన్స్ దాకా వెళ్తుంది. అసలు నువ్వు ఓవర్ నిన్ను ఎందుకు సినిమా నీకు థియేటర్స్ ఎందుకు ఇస్తారు? నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని ఆడియన్స్ చూడరు. అవును, వాళ్ళు చూసేదల్లా సినిమా బాగుందా, కథ బాగుందా, దాంట్లో వీడు సెట్ అయిందా, దీన్ని చూడొచ్చా, దీన్ని 100-150 రూపాయలు ఖర్చు పెట్టి చూడొచ్చా అనేది ఆలోచిస్తారు. అంతేగాని వీడికి బ్యాక్గ్రౌండ్ ఉందా బ్యాక్గ్రౌండ్ లేదా అని చూడు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అందరూ ఉన్నారు, వాళ్ళందరికి బ్యాక్గ్రౌండ్ లేవు స్టార్టింగ్ లో. స్టార్టింగ్ కింద నుంచి వచ్చిన వాళ్ళే పెద్ద పెద్ద హీరోలు, మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం కూడా కింద డౌన్ టు ఎర్త్ కింద నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు దేవుడు మనకి ఒకేసారి ఇచ్చేడు, మెల్లమెల్లగా కష్టపడుతూ పోతూ ఉంటేనే ఇస్తాడు, అంతేగాని బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. ఇప్పుడు మీ సినిమా బాగుంది అంటున్నావు, నువ్వే చెప్తున్నావు కదా. సూపర్. ఓకే, ఇప్పుడు నువ్వు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక బిర్యానీ అంటావు, బిర్యానీ సూపర్ అయింది అంటావు, కానీ నా దాకా రావాలంటే టేస్ట్ చేస్తేనే కదా నేను రిజల్ట్ ఇచ్చేది. అవును. ఇప్పుడు నీ సినిమా కూడా బాగుందని నువ్వు అంటున్నావు, వాళ్ళ దాకా వెళ్ళాలంటే వాళ్ళు బాగుందని ఎలా చెప్తారు? అందుకనే కదా ట్రైలర్ ముందు రిలీజ్ చేస్తాం. ట్రైలర్ కాదు, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ట్రైలర్ బాగుంది ఓకే, ఇప్పుడు సినిమా బాగుంది అంటున్నావు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చూడాలి. అవును. నీకు థియేటర్స్ వచ్చినాయా? వచ్చినాయి. థియేటర్స్ వచ్చినాయి అంటున్నావు, సరే ఒకటి థియేటర్స్ వచ్చినాయి అంటున్నావు, సరే మా సైడ్ థియేటర్స్ రాలే, ఇప్పుడు నా సైడ్ థియేటర్స్ రాకపోయేసరికి నేను సినిమా ఎట్లా చూడాలి, సినిమా ఎట్లా బాగుందని చెప్పాలి. ఇప్పుడు మీకెళ్ళి రాలేదంటే అది ఓకే, మేము ప్లాన్ చేస్తున్నాము. అంటే స్టార్టింగ్ చిన్న హీరో కాబట్టి, కొత్త హీరో కాబట్టి కొన్ని థియేటర్లు మాత్రం ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఏ హీరోకైనా స్టార్టింగ్ కొన్ని థియేటర్ ఇస్తారు బ్రో, ఎక్కువ ఎవరు ఒకే అమాంతం పెంచారు. ఇదేమన్నా రూలా? గవర్నమెంట్ రూల్ ఏం లేదు. అది ఇప్పుడు సెన్సార్ బోర్డ్ ఎట్లుందో ప్రతి సినిమాకి అన్ని థియేటర్స్ ఇవ్వాలని ఒక రూల్ ఉంటది, కానీ మీరు అందుకు పోరాడలేకపోతున్నారు అన్ని థియేటర్స్ రావడానికి? ఇప్పుడు చూసుకున్నట్టయితే సిటీలోనే ఒక 300-400 థియేటర్స్ ఉంటాయి, తిప్పి కొడితే మీ 50 థియేటర్స్ కూడా రాలేదు అనుకుంటా. ఎందుకు రాలేదు? ట్రై చేస్తున్నాం బ్రో, అంటే మేము ట్రై చేస్తున్నాం, మేము థియేటర్స్ కోసం చాలా ట్రై చేస్తున్నాం. వస్తుంది, మీ ఊరు కూడా అన్నారు కదా, మీ ఊరు కూడా వస్తుంది, నేను వేపిస్తాను. సరే వేపిస్తారని అంటున్నావు కాబట్టి ఎందుకు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు థియేటర్స్ చేయకుండా? నన్ను ఎవరు అడ్డుకుంటలేదు బ్రో, తెలుస్తుంది కదా బ్రో. ఇప్పుడు 500-600 థియేటర్స్ ఉన్న టైంలో 50 థియేటర్స్ ఎందుకే ఇస్తున్నారు? ఇప్పుడు నీ సినిమా బాగుందని అంటారు, మంచి టాక్ వస్తుంది, ఎందుకు మీకు థియేటర్స్ ఇవ్వట్లేదు? అంటే పెద్దవాళ్ళే ఎదగాల, మీలాంటి వాళ్ళు ఎదగొద్దా? ఎదగొచ్చు, కానీ వాళ్ళదేం లేదు. అంటే మేము స్టార్టింగ్ లో మెయిన్ సెంటర్లే ఎంచుకున్నాం. ఓకే. తర్వాత ఒక రోజు 2 రోజులు టాక్ బాగుంటది అఫ్ కోర్స్, తర్వాత పెంచుకుంటే అరే ఈ సినిమాకి థియేటర్లు పెరిగినాయినారా అని అనుకుంటారని. రైట్, ఇప్పుడు నువ్వు ఇంత మంచిగా చెప్తున్నావు, సినిమా బాగుంది అని చెప్తున్నావు, ఓకే బాగుంది. ఇప్పుడు హీరో అంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కొంతమంది ఎగ్జాంపుల్ ఉంటారు, ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే స్పెషాలిటీ. నీలో ఏముంది స్పెషల్? నిన్ను ఎందుకు చూడాలి జనాలు?
నాలో ఏముంది అనేది నవంబర్ 22వ తారీఖు సినిమా రిలీజ్ బ్రో. ఆ సినిమా మొత్తం చూడు, చూసిన తర్వాత నాలో ఏం క్వాలిటీ ఉంది ఏం లేదు. నా గురించి నేను డబ్బాలు కొట్టుకోవద్దు, నా గురించి నేను డబ్బా కొట్టుకుంటే బాగోదు. జనాలైనా చూడాలి కదా. రేపు 22వ తారీఖు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. చూసిన తర్వాత మీరే ట్యాగ్, ఏ ట్యాగ్ అయితే ఆ ట్యాగ్ ఇవ్వండి. నా దగ్గర ఉందా లేదా, టాలెంట్ ఉందా లేదా, నేను హీరోగా సెట్ అవుతాను లేదా అనేది మీరే చూసి చెప్పండి, మీరే నిర్ణయించండి. నా వంతు నేను కష్టపడ్డాను, నేను హీరోనాని నేను ఏదో విరవికి చెప్పట్లేదు. నా వంతు నేను యాజ్ ఏ ఆర్టిస్ట్ గా నా వంతు నేను ప్రయత్నం చేశాను, నా వంతు నేను సినిమా తీశాను. ఓవరాల్ గా మీరు హీరో కాదు యాక్టర్ అంటున్నావు. మంచి పాయింట్ తీసుకున్నావు. ఎందుకంటే కొంతమంది ఆడియన్స్ అంటున్నారు సోషల్ మీడియాలో, ఇప్పుడు కింద కామెంట్స్ లో కూడా ఏమంటున్నారు అంటే, వాడేంది హీరో, వాడి కలర్ ఏంది, వాడి హైట్ ఏంది, వాడి పర్సనాలిటీ ఏంది, వాడేంది హీరో, వాడిని ఎందుకు చూడాలి అని క్వశ్చన్ వేస్తున్నారు. వాళ్ళకి నువ్వు స్ట్రాంగ్ ఇవ్వాల్సిన క్వశ్చన్ ఆన్సర్ ఏమి ఇస్తావు? ఇప్పుడు కలర్ తో సంబంధం లేదు, ఆర్టిస్ట్లకి కలర్ తో సంబంధం లేదు. కలర్ హీరోకున్న క్వాలిటీస్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు హీరోకున్న క్వాలిటీస్ గురించి కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళ కామెంట్స్ కి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎంచుకున్న గోల్ ఏంది, సినిమాల్లో ఒక ఆర్టిస్ట్ గా యాజ్ ఏ హీరోగా నిలబడాలి. హీరో అనే పేరు చెప్పుకునే ముందు ఆర్టిస్ట్ గా నిలబడాలి అనేది నా గోల్. నిలబడతాను. వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారని వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే మన లైఫ్ మొత్తం వాళ్ళ వీళ్ళకి సమాధానం చెప్పుకుంటూనే పోతుంది. ఇప్పుడు నాకు కూడా మా ఊర్లో కానీ మా ఫ్రెండ్స్ కానీ, నువ్వు హీరో అయింది, నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళడం ఏంది, నిన్ను రాణిస్తారు అది ఇది అన్నారు. అసలు నీ క్వాలిటీస్ లేవు అన్నారు. అది ఉందో లేదా అనేది రేపు నవంబర్ 22న డిసైడ్ అవుతారండి, మీరే చెప్తారు. మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్, మన మీద మనకి ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఓకే, నువ్వు కాన్ఫిడెంట్ అని నువ్వు అంటున్నావు కాబట్టి నిన్ను నమ్మి ఎవడు అంత పెద్ద డబ్బులు పెట్టిరో, అంత ఖర్చు పెట్టిరో, ఇంకోటి ఎందుకు కాస్టింగ్ పెట్టకుండా కొత్త వాళ్ళతో ప్రయోగం చేశారు, ఇంకోటి ఏంది ఆ అమ్మాయి ఇంత బండగా ఉంది, అలాంటి అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఒక పల్లెటూరులో అమ్మాయిలు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక పాప ఉంటుంది. తీసుకున్నారు అమ్మాయితో కమిట్మెంట్ ఇండస్ట్రీ అయితే టాక్ ఉంది. కమిట్మెంట్లు ఉండవండి సినిమాల్లో, కమిట్మెంట్ ఉండవు. ఏదో బయట అట్లా టాక్ నడుస్తుంది కానీ కమిట్మెంట్ లేవండి. ఇప్పుడు మనం పనికి వెళ్తాము, పనికి వెళ్ళినా కూడా కమిట్మెంట్ తీసుకుంటామా? ఇది కూడా యాజ్ అట్లాగే, కాకపోతే ప్యాషన్ తో వస్తారు వాళ్ళు. ఎవరైనా ఆర్టిస్టులు అయినా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా ప్యాషన్ తో వస్తారు. ఆ ప్యాషన్ తోనే నిలబడతారు. కానీ మధ్యలో ఇవన్నీ పుకార్లు, ఇప్పుడు ఒక మీడియా వచ్చింది, సోషల్ మీడియాలో మొత్తం కమిట్మెంట్, హీరోకి బ్యాక్గ్రౌండ్ ఉందంటారు, లేకపోతే టాలెంట్ ఏదేదో గోగుతూ ఉంటారు. అవన్నీ ఉండవండి. ప్యాషన్ తో వస్తారు, ప్యాషన్ తోనే చేసి వెళ్ళిపోతారు. మేము ఆ అమ్మాయిని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఆ అమ్మాయికి 7 years పాప ఉంటది అన్నట్టు. ఆ పాప ఉన్నప్పుడు, పాపకే 7 years ఉన్నప్పుడు ఆమె వాళ్ళ తల్లి, ఆమె ఎట్లా ఉండాలి? విలేజ్ లో చూడండి, మేము విలేజ్ కి తగ్గట్టే తీసుకున్నాము. విలేజ్ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ మీదే ఫోకస్ పెట్టి కావాలని తీసుకున్నాం. ఇప్పుడు మోడర్న్ గా పెట్టొచ్చు, అది మోడల్ సినిమా కాదు, అది ఒక విలేజ్ కంటెంట్ కాబట్టి అమ్మాయిని కావాలని తీసుకున్నాం. ఓవరాల్ గా చెప్పాల్సింది ఏంటంటే, కంటెంట్ సినిమా కాబట్టి కంటెంట్ కి సూటబుల్ అయ్యేటోళ్ళనే పెట్టుకున్నారు. కంటెంట్ బేసిక్. ఇప్పుడు మీరు కంటెంట్ బేసిక్ లో మీరు ఆలోచిస్తున్నారు. ఇన్ కేసు మీరు బలగం చెప్పారు, కేర్ ఆఫ్ కంచనపల్లి అని చెప్పారు. బిజినెస్ మెంటాలిటీలో చూసుకున్నట్టయితే అందులో ప్యాడింగ్స్ పెట్టుకొని బిజినెస్ మెంటాలిటీతో బిజినెస్ చేశారు. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా, కంటెంట్ సినిమా కాబట్టి బిజినెస్ మెంటాలిటీ అవుతుందంట వర్కౌట్. ఎందుకంటే ఇందులో ప్యాడింగ్ లేరు, మీకు బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దవాళ్ళు లేరు. ఎలా సేల్ చేశారు, ఎలా రిలీజ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీరేమన్నారు, ప్యాడింగ్ అన్నారు. ఆ ప్యాడింగ్ అనేది ఒకప్పుడు సినిమాలు వాళ్ళు కూడా కొత్తగా వస్తేనే అవి హిట్ అయితేనే ప్యాడింగ్ అంటున్నారు. వాళ్ళేమో స్టార్టింగ్ రాగానే ప్యాడింగ్ ఆర్టిస్ట్ అవ్వలేదు కదా. వాళ్ళు కూడా స్టార్టింగ్ చాలా స్ట్రగుల్ పడ్డారు, వాళ్ళు కూడా కష్టపడుతూనే వెళ్ళారు. వాళ్ళకి అంటే మేము కష్టపడుతున్నట్టు వాళ్ళు కూడా కష్టపడ్డారు, వాళ్ళకి ఒక సక్సెస్ వచ్చింది, ప్యాడింగ్ ఆర్టిస్టులు అయ్యారు. మేము కూడా స్టార్టింగ్ లో అట్లా ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మీ సినిమా బండి అన్నారు, సినిమా బండిలో ఆర్టిస్టులు ఉన్నారా? వాళ్ళందరూ కొత్తోళ్ళండి, కొత్తోళ్ళే. ఒకళ్ళిద్దరిని పెట్టొచ్చు కావచ్చు కానీ అది అట్లా ఉండాలి. మేము కంటెంట్ బేసిక్ గా వెళ్ళాము. ఇందులో ఆర్టిస్టులు ఉంటేనే పోతుంది, ఆర్టిస్ట్ లేకపోతే పోదు అనేది కాదు. కొత్తగా ప్రయోగం చేశాను, ఇది మీ అందరికి నచ్చుతుంది. మీరు 22nd థియేటర్ లో సినిమా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ప్యాడింగ్ ఎందుకు పెట్టలేదు, ప్యాడింగ్ పెడితే ఎట్లుండేది, మోడల్ అమ్మాయిని పెడితే ఎట్లా ఉండేది అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు రిలీజ్ టైంలో మీరు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు? ఎవరితోటన్నా వీళ్ళు అడ్డం వస్తున్నారు అనేసి ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అలాంటివి అడ్డం ఎవరు వస్తలేరు లేదని మేము మా బిజీలో మేము ఉన్నాము. థియేటర్స్ ఎక్కువ వస్తే బాగుంటదని ప్లాన్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇస్తా అన్నారు. ఫస్ట్ అయితే ఒక 2 days వేయండి, తర్వాత పెంచుదాము. వేరే సినిమాలు కూడా ఉన్నాయి కదా, అన్ని మన సినిమాలు చూసుకుంటే పోదు కదా బ్రో. అది కొంచెం వేరే సినిమాలు కూడా ఉన్నాయి,
వాళ్ళకు కూడా ఇస్తా అన్నారు. అదే డిస్కషన్ చేస్తున్నాము. ఓకే, సో మరి ఆడియన్స్ కి చూడాలంటే నువ్వేం చెప్తావు సినిమాని ఫైనల్ గా చెప్పాలనుకుంటాను? ఇది మన ఇంట్లో జరిగే కథ. ఈ కథని రేపొద్దున మీరు థియేటర్లో కూర్చొని చూసేటప్పుడు ఈ కథ మన ఇంట్లో జరిగితే ఇట్లా ఉంటుందా అన్నది చాలా ఓన్ చేసుకుంటారు. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తారు, వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తారు. అంత డీప్ ఎమోషనల్ ఉంటది, ఫ్యామిలీ ఎమోషనల్ బాగుంటది, చాలా ఎక్కిస్తుంది మీకు. ఎట్లా ఎక్కిస్తుంది అంటే అట్లా అట్లా ఎక్కిస్తుంది. ఓకే, మీకు ఎంత హ్యాపీగా చూసుకుంటాం, మీకు ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాం అనేది మీకు కావాలి. చివరిగా చెప్పేది ఏంటంటే 22nd నవంబర్ 22వ తారీఖు వెళ్ళి థియేటర్కి చూడండి, మీ అందరికి నచ్చుతుంది. కుటుంబ సమేతంగా వెళ్ళండి, ప్లీజ్ రిక్వెస్ట్, సపోర్ట్ కావాలి. సో గైస్ ఇప్పుడే చెప్పాడు కదా మా ఫ్రెండ్ విజయ్ బాబు, కాలమై కన్నీలేందుకే 22కి అయితే రిలీజ్ కాబోతుంది. సినిమా మాత్రం నేను చూసా, అమ్మ తోడు బ్లాక్ బాస్టర్ కాకపోతే నన్ను అడగండి, సినిమా మాత్రం పక్కా చూడండి. మేమేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఎందుకంటే ఇది ఒక ఆవేదన, ఒక బాధతో వచ్చిన మాటలు. సినిమా మాత్రం 22కి రిలీజ్ కాబోతుంది. కేర్ ఆఫ్ కంచనపాలెం సినిమా బండి లాంటి కాన్సెప్ట్ సినిమా, స్టోరీయే హీరో, ఈ బ్రో హీరో కాదు, స్టోరీ హీరో. సో అలాంటి స్టోరీనే హీరోగా తీసుకొని వచ్చిండు. కంటెంట్ సినిమా, యాక్టర్స్ సినిమా అంతే. అమ్మాయి బొద్దుగా ఉంది, యాక్టర్స్ ప్యాడింగ్ లేరు అనేది కాదు, కంటెంట్కి సూటబుల్ అయ్యేటోళ్ళనే తీసుకున్నారు. ఈ 22కి అయితే సినిమా రిలీజ్ కాబోతుంది. కాలమా ఈ కన్నీళ్ళు ఎందుకే. డైరెక్టర్ కూడా చాలా కష్టపడి తీశాడు. అందులో ఉన్న యాక్టర్స్ కూడా కొత్త వాళ్ళకు కూడా ఎప్పటి నుంచో స్ట్రగుల్ పడి బ్రో వాళ్ళ బాధను చూసి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. వాళ్ళు కూడా ఈ సినిమా నుంచి మంచి బయటికి వెళ్ళి ఒక మంచి ఎస్టాబ్లిష్ అవుతారేమో ఈ సినిమా రిలీజ్ అయినాక. సో అందరు కష్టపడ్డారు, ఇందులో ఉన్న యాక్టర్స్ అందరు కష్టపడి ఫైనల్గా అయితే ఈ సినిమా 22కి రిలీజ్ చేస్తున్నారు. తెలుసు కదా ఒక చిన్న సినిమాని రిలీజ్ దాకా తేవడం ఎంత స్ట్రగుల్, ఆడియన్స్ కూడా తెలుసు అనుకుంటా సినిమా కష్టాలు అనేది. సో మీరు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. మేము కోట్లు పెట్టి పబ్లిసిటీ చేయలేము, పుష్పలాగా పుష్ప 2 లాగా చిన్న సినిమాని చిన్న సినిమా లాగానే చూసి మంచి ఎంకరేజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇలాంటి 10 సినిమాలు తీస్తాడు మా ఫ్రెండ్ అయితే, నేను మాట ఇస్తున్నా. సో అంతే గైస్, నేను చెప్పదలుచుకుంది అయితే కాలమా ఈ కన్నీళ్ళు ఎందుకే, ఈ కన్నీళ్ళతోనే ఎండ్ చేస్తారా, ఆనంద బాష్పాలతో ముందుకి తీసుకెళ్తారని అయితే మేము వెయిట్ చేస్తున్నాం. సో ఇంతే గైస్ చెప్పాల్సింది అయితే, ఇంకా దట్స్ ఇట్ గైస్.